కరోనా బారిన పడితే ఏంటనేది అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పొరపాటునో గ్రహపాటునో కరోనా సోకితే చికిత్సకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందనేలా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు దోచేస్తున్నాయి. వైద్య చికిత్సకు ప్రైవేట్ హాస్పిటల్ను ఆశ్రయించాల్సి వస్తే లక్షల్లో బిల్లులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా సోకిన ఇళ్లు గుళ్ళవకుండా ఉండాలంటే బీమా చేయించుకోవడం మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు ప్రజలు. ఇన్సూరెన్స్ కంపెనీలు రకరకాల పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. కరోనా చికిత్స కోసం బీమా చేయించుకుంటే సరిపోతుందా? పాలసీ తీసుకున్నాక ప్రాణాంతక వైరస్ సోకితే ఏంటి పరిస్థితి? పాలసీ క్లెయిమ్ అవుతుందన్న గ్యారంటీ ఉందా? కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళితే క్యాష్లెస్ చికిత్స చేస్తున్నాయా అంటే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా చికిత్సకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని బీమా కంపెనీలు ఊదరగొడుతున్నాయి. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా బాధితులకు నగదు రహిత చికిత్స చేసేందుకు నిరాకరిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అలాగే ఐఆర్డీఏ అనేక ఫిర్యాదులకు కూడా వెళ్లాయి. దీంతో ఐఆర్డీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది. కరోనా చికిత్సకు సంబంధించి కేంద్ర బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ కీలక మార్గదర్శకాలు నిర్దేశించింది. ప్రజలు ఎలాంటి బీమాను కలిగి ఉన్నారో కరోనా చికిత్సను అందులో చేర్చాలని బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారికి వైద్య బీమా పాలసీ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు తక్షణమే స్పందించాలని సూచించింది. బిల్లులను చెల్లించాల్సిందేనని ఆదేశించింది. అటు ఆసుపత్రుల యాజమాన్యాలను గట్టి హెచ్చరికలు చేసింది. నగదు రహిత చికిత్సకు నిరాకరిస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. వైరస్తో ఆసుపత్రుల్లో చేరిన బీమా పాలసీదారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ నిరాకరించే వీల్లేదని ఐఆర్డీఏ స్పష్టం చేసింది. వాస్తవానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కోవిడ్-19 చికిత్సకు పరిహారం చెల్లించాల్సిందేనని మార్చిలోనే ఆదేశించింది ఐఆర్డీఏ. అయితే బీమా ఉన్న పలు ఆసుపత్రులు నగదు డిపాజిట్ కు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే నో ట్రీట్మెంట్ అని నిర్మోహమాటంగా చెప్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తేసరికి తీవ్రంగా స్పందించింది ఐఆర్డీఏ. బీమా కంపెనీలకు సంబంధించిన నెట్వర్క్ ఆసుపత్రులు కరోనా బాధితులకు నగదు రహిత చికిత్స నిరాకరించడం తగదంది. ఇది నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించింది. నెట్వర్క్ ఆసుపత్రులు కరోనా బాధితులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ నిరాకరించడంపై సీరియస్ గా దృష్టి సారించాలని బీమా కంపెనీలకు సూచించింది ఐఆర్డీఏ. ఈ అంశంలో పాలసీదారులు సంబంధిత బీమా కంపెనీకి ఫిర్యాదు చేస్తే సదరు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఐఆర్డీఏ వెబ్సైట్లో లాగిన్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు కూడా. ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఇక టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి హాస్పిటల్స్ పై ఫిర్యాదు చేయొచ్చు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వరంగల్ నుండి ఐఎంఏఎన్ఐ విప్ డాక్టర్ టి నరసింగారావు గారు ఉన్నారు మనతో పాటు. అలాగే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి గారు కూడా ఉన్నారు. నరసింగారావు గారు నమస్తే అండి. పద్మనాభరెడ్డి గారు ఓకే, ప్రస్తుతానికి మనకి నరసింగారావు గారు సిద్ధంగా ఉన్నారండి. ఎస్ సార్, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే కరోనా అంటే ఆ జబ్బు కంటే కూడా భయపడుతోంది కేవలం హాస్పిటల్స్ లో అయ్యే ఖర్చుకే. సామాన్య ప్రజలు హాస్పిటల్స్ కు వెళ్తే బిల్స్ పేలిపోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో బీమాలు అనేవి ముందుకొచ్చాయి, కానీ ఆ బీమాలను యాక్సెప్ట్ చేయట్లేదు హాస్పిటల్స్. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి విషయం. సో దీంట్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ అనేది ఎందుకు అనుమతించట్లేదు అంటారు?
Am I audible, sir? మనకు దేశంలో కరోనా వచ్చింది ఫస్ట్ కేసు జనవరి 27th రోజు అండి రిపోర్ట్ అయింది బెంగళూరులో. ఓకే. హలో యా మన కరోనా ఫస్ట్ డిటెక్ట్ అయింది జనవరి 27th బెంగళూరులో. అప్పటి నుంచి మార్చ్ వరకు ఏ ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఐఆర్డీఏ కానీ స్పందించకుండా అసలు ఇన్సూరెన్స్ ఉన్న వారు కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి క్లెయిమ్స్ రిజెక్ట్ చేశారు ఇన్సూరెన్స్ కంపెనీస్. వీళ్ళందరూ కూడా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఐఆర్డీఏకి అప్పుడు కంప్లైంట్ చేస్తే వందల కొద్ది ఫిర్యాదులు వేల కొద్ది ఫిర్యాదులు అందినందుకు అప్పుడు ఐఆర్డీఏ స్పందించి మీరు కరోనా వచ్చిన వారందరికీ కూడా ట్రీట్మెంట్ చేయాలని ఉంది. కానీ దాంట్లో ఒక రైడర్ పెట్టారు, కరోనా అనేది పాజిటివ్ వచ్చి ట్రీట్మెంట్ వచ్చిన వారికి ట్రీట్మెంట్ అందిస్తామని. కానీ ఆ రోజుల్లో మనకి దేశంలో ఒకే ఒక చోట పూణేలోనే ఉండేది, ఇది వైరాలజీ ల్యాబ్, అక్కడ టెస్టింగ్ వెళ్ళాల్సింది. సో కరోనా డిసీజ్ వచ్చినాక పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు శాంపుల్ వెళ్తే వారం 10 రోజులు పట్టేది రిపోర్ట్ రావడానికి. అంతలో పేషెంట్ రికవర్ అయిపోయి అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉండి డిసీజ్ వచ్చి దాంతో రికవరీ ఫేజ్ లో రిపోర్ట్ వచ్చేది. ఆ వచ్చే సమయానికి ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ ఇవ్వకపోయేసరికి హాస్పిటల్స్ వారు పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టారు. సో ఈ అన్ని కలిసి ఇబ్బందులతోటి ఏమైందంటే ఈ కంప్లైంట్స్ రావడంతో హైకోర్టు గానీ అలానే ప్రభుత్వాలు గానీ వీటందరికీ కూడా ఆదేశించాయి ఏమంటే ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ పేమెంట్ ద్వారా ట్రీట్మెంట్ చేయాలి అండ్ ఎంత ఉందో దానికి పేమెంట్ చేయాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఎలా చెప్పి అవాయిడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము బిలో పవర్టీ అంటే ఆరోగ్యశ్రీల పేషెంట్స్ కి ఏ టారిఫ్ ఫిక్స్ చేసిందో అలాంటి టారిఫ్ కూడా పెయిడ్ పేషెంట్స్ కి అఫోర్డబుల్ పేషెంట్స్ కూడా ఫిక్స్ చేసి ఈ రేట్ లోనే మీరు చేయాలని చెప్పేసి వీళ్ళందరికీ ఆర్డర్స్ ఇస్తున్నారు. దీంట్లో గమనించాలి ఏంటంటే దేశంలో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది అసోసియేట్స్ ఉన్నారు. ఇలా మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాకు జాతీయ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడికల్ అసోసియేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మమ్మల్ని సంప్రదించకుండా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ వారికి వారి ధరలు నిర్ణయించి ఒక పేషెంట్ కి వస్తే జనరల్ వార్డులు ఉంటే వారికి 6,000 ఛార్జ్ చేయాలని, వెంటిలేటర్ పెడితే 8,000 ఛార్జ్ చేయాలని, లేకపోతే ఐసీయూలో పెడితే 9,000 ఛార్జ్ చేయాలని ఇట్లాంటి నిర్బంధాలు పెడితే ఎవరు వైద్యం చేయలేరు. చాలా మంది ఈ రోజు హాస్పిటల్లో కూడా పనిచేయడానికి ఎవరు సిబ్బంది ముందుకు రావట్లేదు. చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అందరు కూడా ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఖర్చులు చాలా పెరిగిపోయినాయి. దాంతో ఒక్కొక్కరి శాలరీస్ 3 times 4 times పెరిగాయి. అలానే మాకు తెచ్చే ఎక్విప్మెంట్స్ పీపీ కిట్స్ కానీ శానిటైజర్స్ కానీ లేకపోతే ఆక్సిజన్ కానీ ఏవి కూడా అన్ని 3-4 times రేట్లు పెరిగాయి. దాంతో చాలా ఇబ్బందిగానే పరిస్థితులు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు మనము ఇచ్చిన రేట్స్ తో మీరు నడపాలంటే కాదు, మీరు ప్రాక్టికల్ గా మాతో చర్చించి అసలు ఈ ఖర్చుకి ఎంత అవుతుంది, ఈ కరోనాకి ఎంత ఖర్చు అవుతుంది, ట్రీట్మెంట్ కోసం వారం రోజులకి ఎంత అవుతుంది, 2 weeks కి ఎంత అవుతుంది, 3 weeks కి ఎంత అవుతుంది అనేది చర్చించి రావాలి. కరోనాలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే కోమార్బిడ్ కండిషన్స్ అంటాము. అంటే మనం చూస్తున్నాము డయాబెటీస్ ఉన్న వారికి కానీ లేదా బీపీ ఉన్న వారికి కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వారికి కానీ లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ లేకపోతే కొన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఇలాంటి కరోనా ఇంకెక్కువగా వారికి ఎఫెక్ట్ అవుతుంది. మరి ఇలాంటి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నప్పుడు మరి వాటికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి? ఎందుకంటే స్టాండర్డ్ ట్రీట్మెంట్ అనేది కరోనాకు ఉండదు. కరోనాకు మేము చేసేది ఏది అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అంటే ఆ రోజు పరిస్థితి బట్టి ఆ రోజు పేషెంట్ కండిషన్ బట్టి ఆ రోజు పేషెంట్ కి ఏం అవసరం ఉంటుందో ఆ ట్రీట్మెంట్ చేస్తుంటాం. కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఆర్డీఏ కానీ వీళ్ళు ఏం చేశారు, కొందరు కూర్చొని ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ పెట్టేసి దీని ప్రకారం మీరు ట్రీట్ చేయాలంటున్నారు. అది చేయలేని పని. అది ఈ రోజు మనకు చాలా ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడతాయి. డే టు డే ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇవన్నీ కూడా వీళ్ళు ఖర్చులు దీంట్లో తీసుకోకుండా, దీంట్లో మ్యాన్ పవర్ తీసుకోకుండా, అదే కాకుండా దీనికి ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఎంతో అవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయకుండా వారు లో ప్రైజెస్ పెట్టి అటు పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నారు, ఇటు హాస్పిటల్స్ ఇబ్బంది పెడుతున్నారు. అంటే బీమాస్ లో ప్రైజెస్ ని క్యాపిటలైజ్ చేస్తున్నాయంటే అసలు ఇక్కడ వారానికి 2 వారాలకి అనేది ఇంత ప్యాకేజ్ లాగా మీరు చెప్తున్నారు కాబట్టి అవన్నీ కాకుండా జనరల్ గా ఒక కరోనా సిమ్టమ్స్ తో వచ్చిన ఒక పేషెంట్ కి ఖర్చు ఎంత ఉంటుందండి ఇన్ జనరల్ గా? ఎందుకంటే ఇది తెలియని జనాలు చాలా భయపడిపోతున్నారు. 5-6 లక్షల బిల్లు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయితే, చిన్న హాస్పిటల్స్ 1,00,000 నుంచి 1,00,000 పై మాటే బిల్ అంటే. సో దీనికి ఇప్పుడు చెప్పండి. దీంట్లో ఏమంటే దీంట్లో ప్రతి పేషెంట్ కి ఒక డిఫరెంట్ అంటే ఏజ్ గ్రూప్ బట్టి అనమాట. ఈ రోజు ఒక ఎల్డర్లీ పర్సన్ అంటే ఒక 45 to 55 years మధ్య ఎల్డర్లీ పర్సన్ అఫెక్ట్ అవుతే తనకి డిటెక్షన్ నుంచి మొదలు పెడితే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అలానే కన్ఫర్మేషన్ అయ్యే వరకు తనకి అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 వేల ఖర్చు అవుతుంది.
దాని తర్వాత తన పేషెంట్ ని డిపెండింగ్ అంటే ఒకవేళ అవసరం ఉంటే హోమ్ క్వారంటైన్ వెళ్ళొచ్చు, లేకపోతే కొంచెం సిమ్టమ్స్ ఉంటాయి అంటే కొంచెం ఆయాసం రావడం కానీ, లేకపోతే కొంచెం ఆక్సిజన్స్ రావడం కానీ, తనకి సప్లై చేయడం కానీ, లేకపోతే డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ కాకపోతే కానీ వీళ్ళని హాస్పిటల్ పెట్టినందుకు వీళ్ళని ఐసోలేషన్ చేసి వీళ్ళకి సపరేట్ స్టాఫ్, సపరేట్ ఎక్విప్మెంట్, పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్ సపరేట్ పెట్టాల్సిందే వీళ్ళకి. ఒక్క పేషెంట్ వాడినది ఎక్విప్మెంట్ ఇంకో పేషెంట్ వాడము, అలా సపరేట్ చేసి ఇవన్నీ చేసినందుకు కూడా యావరేజ్ గా డైలీ 20 నుంచి 25 వేల ఖర్చు వస్తుంది. కానీ ఇవన్నీ అడ్రస్ చేయకుండా అంటే ఉన్న ఇప్పుడు పీపీ కిట్ తీసుకోండి, ఒక వార్డుని రన్ చేయాలంటే మాకు డైలీ 50 నుంచి 60 పీపీ కిట్స్ అవసరం పడతాయి. ఒక్కొక్క పీపీ కిట్ 500 ఉంటుంది, అంటే 30,000 ఖర్చు ఇక్కడ పీపీ కిట్స్ కి అవుతుంది మీకు రోజుకి. సో ఇలాంటి ఖర్చులు అన్ని కూడా ఇవన్నీ బర్డన్ అవుతున్నాయని చెప్పేసి వీళ్ళు పీపీఈ కిట్స్ కోసం మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసి పీపీఈ కిట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్ అని చెప్పేసి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ ఖర్చు అనేది ఈ రోజు వచ్చింది కాదు, ఇవన్నీ ఏంటంటే మనం ప్రికాషన్స్, ప్రొటెక్షన్, అటు పేషెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి, ఇటు మా హెల్త్ సిబ్బందిని ప్రొటెక్ట్ చేయాలి, ఇటు డాక్టర్లను ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదే కాకుండా మళ్ళీ ఈ పేషెంట్ కూడా అంటే పేషెంట్ ని చూడడానికి వచ్చిన అటెండర్స్ అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నార్మల్ ఉండి పేషెంట్ ని చూడడానికి వచ్చినప్పుడు మరి వాళ్ళకు కూడా సోకకుండా వాళ్ళకు కూడా మళ్ళీ పీపీఈ కిట్ ఇచ్చి మళ్ళీ పేషెంట్ దగ్గర తీసుకురావడం అంటే ఇదంటే వెరీ వెరీ కాంప్లెక్స్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ అండి. దీనికి ఎక్కడ కూడా స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అనేవి లేవు. ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏం చెప్తాయంటే ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే ఇవి చేయండి, దానికి డయాబెటీస్ ఉంటే ఇవి చేయండి, దానికి ఎక్స్క్లూజివ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇవి చేయండి అని కొన్ని వచ్చాయి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము మీరు చూడండి, కరోనా ఫస్ట్ లో వచ్చినప్పుడు అయిన డెత్ రేటు ఇప్పుడు కరోనా 5 నెలల తర్వాత చూడండి డెత్ రేట్ చాలా తగ్గింది. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మార్చుతున్నాము, మనం ఇన్వెస్టిగేషన్స్ తోటి ఏదే తొందరగా మనం ట్రీట్మెంట్ చేసి పేషెంట్ ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. చాలా మంది కూడా తొందరగానే ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు 15 days కి వెళ్ళేవాల్సిన వాళ్ళు 10 days కి వెళ్ళిపోతున్నారు, ఫ్యూచర్ లో వచ్చేవాళ్ళు 1 week లోనే వెళ్ళిపోతారు. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అన్ ఎవాల్వింగ్ ప్రాసెస్, ట్రీట్మెంట్ ఇస్ ఆల్సో ఎవాల్వింగ్. కాబట్టి ఖర్చు అనేది యాజ్ లాంగ్ యాజ్ ద ట్రీట్మెంట్ అనేది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డెవలప్ అయ్యే వరకు ఈ ఎక్స్పెన్సెస్ ఇలానే అవుతూ ఉంటాయండి. రైట్ అంటే బీమా వర్కౌట్ కాదు, అలాగే ఖర్చు కూడా తప్పదు అంటారు. రైట్ అండి. సో పద్మనాభరెడ్డి గారు మీరేమంటారండి, బీమాతో హాస్పిటల్లో జాయిన్ అయితే దానితో ఏం సంబంధం లేదు, బిల్లు తప్పదు. ఎగ్జాక్ట్లీ ఎస్, బిల్లులు ఎంత వేస్తే అంత పే చేయాల్సిందే అనేది మనం నరసింహారెడ్డి గారి మాటల్లో విన్నాం. సో మరి మీరు ఏమంటారండి పద్మనాభరెడ్డి గారు ఈ విషయంలో? ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రజలకు డాక్టర్స్తో కానీ మెడికల్ స్టాఫ్తో కానీ ఇష్యూ లేదు, వాళ్ళందరినీ మేము రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ఇష్యూ ఏంటంటే హాస్పిటల్ మేనేజ్మెంట్కు ప్రజలకు ఇష్యూ ఉంది. ఎక్కడ ఇష్యూ వచ్చిందంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరి అయిన సదుపాయాలు లేకపోవడము, ప్రొసీజర్ ప్రాబ్లం ఉండటం వల్ల చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇదే అదనంగా పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల పెద్ద ఎత్తున బిల్స్ వస్తా ఉన్నాయి. నిన్న మొన్న చూసినాం ఒక హాస్పిటల్లో 15 లక్షల బిల్ వేసినారు. మళ్ళీ మీడియా అంతా పోయి అక్కడ కూర్చున్నప్పుడు ఆ బిల్ ను 10 లక్షలకు తగ్గించినారు. అంటే ఇదే అదను ఇంత బిల్ వేయడం అనేది అది సరి అయిన పద్ధతి కాదు. ప్రొసీజర్స్ ఉండొచ్చు, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు డాక్టర్స్ కు డబ్బులు పే చేయొచ్చు, డాక్టర్స్ రిస్క్ తీసుకున్నారు కాబట్టి ఎక్కువ ఇచ్చేయచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు చెప్తుంటారు మాకు 18,000 బెడ్స్ ఉన్నాయి, సగం ఖాళీ ఉన్నాయని. ఇక్కడ బెడ్స్ కాదు పేషెంట్ ను ట్రీట్ చేసేది డాక్టర్స్ అండ్ నర్సెస్ అన్నమాట. సో వాళ్ళు తక్కువ ఉండటం వల్ల ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ పోయినప్పుడు వీళ్ళు దాన్ని అదనంగా తీసుకుని ఇష్టం ఉన్నట్టుగా ఛార్జెస్ చేస్తా ఉన్నారు. ఇన్సూరెన్స్ కి వచ్చినప్పుడు ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది. ఏంటంటే నార్మల్ గా ట్రీట్మెంట్ చేస్తే పర్ డే 4,000 రూపీస్ అన్నారు, ఐసీయూలో పెడితే 8,000 అన్నారు, వెంటిలేటర్ మీద పెడితే 9,000 అన్నారు. ఇది ఏ మూలకు కూడా సరిపోదు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా అది కరెక్టే. ప్రభుత్వము ఈ డాక్టర్స్ ను కూర్చోబెట్టి, యాజమాన్యం ఏదైతే హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి ఒక మిడిల్ వే లోపల ఈ కరోనాకు కొద్దిగా ప్లస్ మైనస్ సెట్ అయినా కానీ ఒక 1 lakh రూపీస్ కంటేనో 2 lakhs రూపీస్ కంటేనో దాటకూడదని చెప్పి ఆ విధంగా అమికేబుల్ చేయడం లేదు. సో దీంతో ఈ హాస్పిటల్స్ లోపల ఇష్టమున్న రీతి లోపల బిల్స్ వేస్తా ఉన్నారు. తర్వాత చనిపోయినాక కూడా బిల్స్ వేస్తున్నారు అన్నట్టుగా ఇబ్బందులు వస్తా ఉన్నాయి. సో ఇక్కడ డాక్టర్స్ వాళ్ళు వాళ్ళ మీదకి తీసుకోవద్దు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే చెప్తా ఉన్నాయో వాళ్ళు ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళను అడ్మిట్ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఇన్సూరెన్స్ ఎప్పుడైతే పేషెంట్ ఉందో తప్పకుండా వీళ్ళు దాంట్లో అడ్మిట్ చేయాలి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం అయినా ఉంది.
రైట్ అండి. అంటే ఇప్పుడు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయడం అనేది కష్టం అనేది ఇప్పుడు మనకి నరసింగారెడ్డి గారు చెప్పారు. ఒక్క రోజుకి జరిగేటటువంటి ఖర్చు 10 నుంచి 15,000, దానిలో అక్కడ ప్రొవైడ్ చేసేటటువంటి కిట్సే 30,000 దాకా ఉంటాయని అంటుంటే ఈ లెక్కల ప్రకారం బిల్ ఎక్కడికో వెళ్తోంది. మరి దీన్ని మనం ఎలా టాలీ చేసుకోగలం? ఎలా సామాన్య ప్రజలు ఇక్కడ బెడ్స్ లేనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ని అప్రోచ్ అయినప్పుడు ఇది అసలు చాలా కష్టంగా కనిపిస్తోంది. హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స చేయించుకోవాలంటే అందరి వల్ల సాధ్యం కాదు అది. సో ఏంటి మరి పరిస్థితి, ఎలా అంటారు దీన్ని? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఏ వ్యక్తి అయినా హాస్పిటల్ పెట్టినప్పుడు సేవ కోసం అన్నది కాదు, ఏదో 4 డబ్బులు సంపాదించాలని హాస్పిటల్ పెడతాడు, అంతవరకు ఓకే. బట్ ఇటువంటి విపత్కర పరిస్థితుల లోపల కొంచెం సర్వీస్ మోటివ్ ఉండాలి. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, వారికి ప్రభుత్వం ఉచితంగా భూమి ఇచ్చింది. ఇప్పుడు జూబ్లీస్ లో ఒక పెద్ద హాస్పిటల్ కు ప్రభుత్వం ఫ్రీగా భూమి ఇచ్చింది. దాంట్లో కండిషన్ ఏముందంటే ఎంఓయు లోపల 25% పూర్ పీపుల్ కు ఉచితంగా సేవ చేయాలని, ఒక్కళ్ళకు కూడా చేయడం లేదు. ప్రభుత్వము స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే యాజమాన్యాలను కూర్చోబెట్టి ఒక అమికబుల్ గా సొల్యూషన్ తీసుకురావాలా. అది బీమా పాలసీ కావచ్చు, లేదా బీమా లేని వాళ్ళు, పాలసీ లేని వాళ్ళు అక్కడ సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకోవాలన్నా, ఎట్టి పరిస్థితుల్లో చూసినా, ఏ విధంగా చూసినా 10 లక్షలు 15 లక్షలు అన్నది సమర్థనీయం కాదు. ఒకసారి కర్మగాలి హాస్పిటల్కి వెళ్తే ఆ జనగలతిగా పీడించేసి, రక్తం పీడించేసి వసూలు చేస్తున్నారు డబ్బు. ఏ ఒక్క పేషెంట్ కూడా హాస్పిటల్కి అడ్మిట్ అయిన పేషెంట్ హ్యాపీగా బయటకు రావడం లేదు, క్యూర్ అవుతా ఉన్నారు. డాక్టర్ సార్ వాళ్ళు చేస్తున్నారు. మా కంప్లైంట్ అంతా కూడా మేనేజ్మెంట్తో, హాస్పిటల్ మేనేజ్మెంట్తో, డాక్టర్లతో కానీ నర్సులతో కానీ కంప్లైంట్ కానే కాదు. రైట్ రైట్ సార్, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. నరసింగారెడ్డి గారు, మనం పద్మనాభరెడ్డి గారి మాటలను విన్నాము. అంటే సర్వీస్ యాంగిల్లో వర్క్ చేయాలనేది ఆయన కోణంలో మాట్లాడుతుంటే, ఇక్కడ మనం బీమా అనేది లెక్కలోకి పరిగణలోకి తీసుకోవడం చాలా కష్టం, ఖర్చు ఖచ్చితంగా అవుతుంది కరోనా ట్రీట్మెంట్కి అనేది మీరు చెప్తున్నారు. అయితే బీమా అనేది నిజంగా రాజ్యాంగంలో ఒక పార్ట్ అయినప్పుడు ఇప్పుడు బీమాని యాక్సెప్ట్ చేయకపోతే మనము రాజ్యాంగానికి అగైనెస్ట్కి వెళ్ళినట్టే కదండి. నరసింగారెడ్డి గారు, మేము ఎప్పుడు కూడా రాజ్యాంగానికి అగ్గెన్స్ట్ వెళ్ళట్లేదు. అండ్ మాకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ సొసైటీకి యాజ్ ఎ సర్వీస్ ఇండస్ట్రీ హెల్త్ కేర్ అనేది మేము కూడా ముందుకు వస్తున్నాం, చేస్తున్నాం. కానీ మాకు వచ్చే ఖర్చులు, మాకు అయ్యే ఖర్చులు, వాటిని కూడా మేము మా జేబుల నుంచి భరించాలంటే వీలు కాదు. ఈ రోజు అందరూ కూడా బీమా చేయించుకుంటున్నారు. బీమా చేయించుకున్నప్పుడు బీమా కంపెనీలు ఒక స్లాబ్ పెడుతున్నాయి. అంటే నీకు స్పెషల్ రూమ్ 4,000 ఇస్తాము, లేకపోతే 5,000 ఇస్తామని చెప్తున్నారు. అలానే కూడా ట్రీట్మెంట్కి క్యాప్స్ పెడుతున్నారు. కానీ కరోనాకు వచ్చినప్పుడు ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ అయితే ఏ జియో ఇష్యూ చేసిందో అదే జియోని ఇష్యూ వాళ్ళు ముందు పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసింది కాబట్టి మీరు కూడా మా దగ్గర వచ్చిన బీమా పేషెంట్స్ అందరికి కూడా ఇదే రేట్లో ఛార్జ్ చేయాలి అనేసి వాళ్ళు కూడా ఆర్డర్లు ఇస్తున్నారు. నేను అడిగేది ఒకటే, తెలంగాణ ప్రభుత్వం ఎవరి కోసం ఇచ్చింది? పేద ప్రజలకి, ఆరోగ్యశ్రీ ప్రజలకి, చేతుల్లోంచి డబ్బులు పెట్టుకున్న వారికి, ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసమని ఇచ్చింది. ఇది ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్లు తీసుకుంటున్నారు, కంపెనీస్ నుంచి ఇన్సూరెన్స్ వస్తున్నది. వాళ్ళని కూడా మీరు ఆరోగ్యశ్రీ లాగా తీసుకొని మీరు వాళ్ళకి జనరల్ వార్డులోనే పెట్టండి, లేకపోతే ఐసోలేషన్ రూమ్లోనే పెట్టండి, పెడితే 4,000 ఇస్తామని అది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. ఎప్పుడైతే ఒక సభ్యుడు తను జేబులో నుంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడో, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ తన వెల్ఫేర్, తన వెల్ బీయింగ్, దాంతో తన హెల్త్ చూడడానికి, తన హెల్త్కి ఏమైనా అవుతే పేమెంట్ చేయడానికి. కానీ ఎవరో గవర్నమెంట్ ఇచ్చిన సాకును చూపించి వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఇంత ఇస్తుంది కాబట్టి మేము కూడా మా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇంత ఇస్తున్నామని చెప్పేసి మాత్రం దాన్ని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. రెండో విషయం, ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ రేట్ వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచి అడగాల్సింది. ఇప్పుడు తెలంగాణ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఉంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంది, అలాంటి మా అసోసియేషన్ పిలిచి మరి ఏమంటారు, తెలంగాణ గవర్నమెంట్ ఈ రేట్ ఫిక్స్ చేసింది, మరి ఇది మేము కూడా ఇదే రేట్ అనుకుంటున్నాము, మరి మీ రేట్ మీ ఇబ్బందులు ఏంటో మీరు చేయగలుగుతారా లేదా, మరి చేయడానికి ఎంత కావాలి అని ఒక చర్చ జరిగి ఉండి వయా మీడియా ఒక సొల్యూషన్కి వచ్చి ఉంటే డెఫినెట్గా ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈ రోజు అటు పేషెంట్ సఫర్ అవుతున్నారు, ఇటేమో హాస్పిటల్ సఫర్ అవుతున్నారు, మధ్యలో ఇన్సూరెన్స్ కంపెనీకి ఏమవుతుంది, ఎందుకంటే వాడికి ఏం ఖర్చు అవ్వట్లేదు. కానీ ఇక్కడ మీటింగ్ కంపెనీస్ తోటి, హాస్పిటల్స్, అక్కడ ఐఆర్డీఏ వారు ఎప్పుడు వస్తున్నారు పిక్చర్లోకి, ప్రజలందరూ వీళ్ళందరికీ కంప్లైంట్ చేసినప్పుడు అప్పుడు వారు కోరుకుంటున్నారు.
కానీ ఐఆర్డీఏ ముందే రావాలి. ఏ రోజైతే కరోనా వచ్చింది, కంట్రీ వైడ్ పాండమిక్ డిక్లేర్ చేశారో ఆ రోజే ఐఆర్డీఏ వచ్చేసి మొత్తం చెప్పాల్సింది, ఎస్ ఈ రోజు ఇక్కడ ఉంది, ఇలా అవుతే హైదరాబాద్ లో ఇంత కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మీరు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఈ రేట్ అవుతుంది, వేరే బీట్ సిటీస్ లో ఈ హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ వెళ్తే ఈ రేట్ అవుతుందని అప్పుడు మేము రేట్స్ అని ఫిక్స్ చేసేసుకొని మేము ముందుకు వచ్చి ప్రజల్లోకి వెళ్లే వాళ్ళం. అది చేయకుండా అటు కంపెనీ వాళ్ళు పట్టించుకోరు, అటు ఇరిడా పట్టించుకోదు, ఫైనల్ గా అందరు బ్లేమ్ చేసేది హాస్పిటల్స్, డాక్టర్స్. ఏంటంటే విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు, విపరీతంగా పేషెంట్ మీద భారం పడుతుందని. కానీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి, అసలు ఈ రోజు ఈ ఛార్జెస్ కానీ కరోనా గురించి ఇంత చర్చ ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఎవరు కూడా సపోర్ట్ లేదు. అటు గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ హాస్పిటల్కి సపోర్ట్ లేదు, ప్రైవేట్ హాస్పిటల్ సపోర్ట్ లేదు, అటు ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రైవేట్ హాస్పిటల్స్ సపోర్ట్ చేయట్లేదు. ఈ కరోనా చెప్పి చాలా హాస్పిటల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. కొన్ని హాస్పిటల్స్ ఎవరైతే కరోనా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి మ్యాన్ పవర్ ఇబ్బంది అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బంది అవుతుంది. దానికి అసలు గవర్నమెంట్ ఏమైనా ఇన్సెంటివ్స్ ఇచ్చి కొన్ని ట్యాక్సెస్ తగ్గిద్దామా అంటే ట్యాక్సెస్ తగ్గట్లేదు. అన్ని పీపీ కిట్స్ మీద కానీ లేకపోతే శానిటైజర్స్ మీద కానీ 12 to 18% జిఎస్టీ వేస్తున్నారు. దాంతో మీరేమో ప్రజలకు సేవ చేయాలంటున్నారు. సో ఇవన్నీ కూడా కాస్టింగ్ అనేది మా ఒక్కరి చేతుల్లో లేదండి. ఈ కాస్టింగ్ అనేది ఇట్స్ అ టీమ్ వర్క్. అంటే ఇది ఒక అందరు కలిసి చేసే టీం వర్క్ ని ఒక కాస్టింగ్ చేయాలి. ఇది ఇరిడా వాళ్ళు చేయట్లేదు, అలానే ఇన్సూరెన్స్ కంపెనీస్ చేయట్లేదు, దాన్ని హాస్పిటల్స్ అందరు బ్లేమ్ చేస్తున్నారు. ఈ రోజు మీరు హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోండి, ఏదో 15 ఇంతమంది సార్ చెప్తున్నారు, 17 సార్ చెప్తున్నారు 15 లక్షల బిల్ అయిందని. అసలు ఈ 15 లక్షల బిల్ ఎందుకైంది అంటే ఆ ప్రాబ్లమ్ కి ఆ పేషెంట్ కి వేరే కోమార్బిడ్ కండిషన్స్ ఉండొచ్చు, తనకు డయాబెటీస్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కరోనా ట్రీట్మెంటే చేయకుండా కరోనాతో పాటు ఈ ట్రీట్మెంట్స్ కూడా చేయాలి. ఒకసారి కరోనా ట్రీట్మెంట్ మేము ఆపరేషన్ చేస్తే మళ్ళీ వారం రోజులు మేము ఆపరేషన్ థియేటర్ క్లోజ్ చేయాలి, దాన్ని శానిటైజ్ చేయాలి. అలానే ఒకవేళ కార్డియాక్ ప్రాబ్లం ఉంటే తనకి యాంజియోగ్రామ్ చేస్తే 6 రోజులు క్యాత్ ల్యాబ్ ని క్లోజ్ చేయాలి. సో ఇట్లాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఊరికే బ్లేమ్ చేయడం అని కాదు. మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, మేము కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మేము ఫీల్ అవుతున్నాము. ఈ రోజు కంట్రీ దేశమంతా కూడా ఒక క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడింది, ప్రతి చోట అందరికి ఇబ్బందులు ఉన్నాయి. మేము కూడా వచ్చి ముందుకు వచ్చి మా సహకారం మేము చేస్తున్నాము. కానీ కొందరు ఎవరో చేశారని, కొందరికి ఎవరో బిల్స్ వచ్చాయని చెప్పేసి అలా చేయకుండా మీరు ఎంతమంది ట్రీట్మెంట్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు దాన్ని ఎవరు మాట్లాడట్లేదు. ఏదో మీరు ఎక్కడో 1-2 కంప్లైంట్స్ పెట్టుకొని మీరు భూతద్దంలో చూసి ఎంటైర్ మెడికల్ ఫ్రెటర్నిటీని అలానే డాక్టర్స్ మీద నమ్మకాన్ని పోగొట్టడం తప్ప మీరు డాక్టర్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకటి, హాస్పిటల్స్ ఒకటి, డాక్టర్స్ లో ప్రజలకు కాన్ఫిడెన్స్ రావాలంటే మీ అందరు సపోర్ట్ ఉంటేనే అవుతుంది. డెఫినెట్లీ అండి. అంటే నరసింగారెడ్డి గారు ఇక్కడ కరోనాతో భయపడిపోయి బిల్లులు కూడా చూసి ఇంకా భయపడిపోతున్నారు అనమాట. ఇప్పుడు 15 లక్షలు అంటే ఆల్మోస్ట్ మనకి ఆ పేషెంట్ కు ఉన్నటువంటి కండిషన్ ఎంత వరకు అనేది ఆలోచించడం కంటే 15 లక్షలు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ ద పాయింట్. అండ్ మనతో జాయిన్ అవ్వడానికి టీబీటీ హాస్పిటల్స్ నుంచి అసిస్టెంట్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారండి. ఎగ్జాక్ట్లీ అండి. నమస్తే అండి అశోక్ రెడ్డి గారు. నమస్తే అండి. ఎస్, ఇక్కడ మనతో పాటు ఐఎంఏ జాతీయ అధ్యక్షులు నరసింగారెడ్డి గారు, అలాగే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి గారు కూడా ఉన్నారండి. యాక్చువల్లీ ఒకళ్ళు మాత్రం క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ అనేది అసాధ్యం అంటున్నారు, ఒకరు మాత్రం సర్వీస్ యాంగిల్లో కూడా పని చేయాలి అనేటటువంటి దృక్పథంతో ఉన్నారండి. వాట్ యు సే, హౌ యు సపోర్ట్? తప్పనిసరిగా మేము చేయవలసిన బాధ్యత మా మీద ఉంటుందండి. కానీ ముందుగా ఎందుకంటే ఈ జబ్బు ఇది చాలా కొత్తగా అనుకోకుండా ఒక ప్రళయం లాగా వచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే ఈ వైరస్ ఏ వైరస్ అయినా చేయాలి అని మేము దానికి ఇన్సూరెన్స్ ఇచ్చిన వాళ్ళకు అది ఏ వైరస్ అయినప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అని అంటున్నారు. కానీ ఈ వైరస్ ఈ పర్టికులర్ గా కరోనా విషయంలో సమస్యలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీస్ సంస్థలు ఒకసారి మా ప్రైవేట్ హాస్పిటల్స్ అందరితో సంప్రదించి ముందు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అడగవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ జబ్బు మామూలు అన్ని వైరసెస్ లాగానే ఇది కాదు కదా. దీంతో చాలా ఇప్పుడు ఇంతకుముందు మా డాక్టర్ నరసింహారెడ్డి గారు చెప్పినట్టు మాకు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము అంటే దానికి ఎక్స్పెండిచర్ చాలా ఉంటుంది కదా. అయితే అశోక్ గారు ఒక చిన్న డౌట్, ఇక్కడ మిగిలిన వాటితో అంత ఈజీ జబ్బు కాదు కదా అని అంటున్నారు, కానీ కరోనా చాలా ఈజీ ట్రీట్మెంట్ అని కూడా అందరు అంటున్నారు కదా. ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉండి కూడా జస్ట్ దానికి సంబంధించిన కొన్ని మెడికేషన్స్ వాడుతూ ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు క్యూర్ అని అంటున్నారు కదా. ఎంత ఈజీ అనుకుంటే క్యూర్ అంత ఈజీ అనుకుంటే మరి ఇన్ని మరణాలు 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి కదండి. వాట్ వాస్ ద కరెక్ట్ ఇక్కడ?
నో అంటే దీంట్లో వెరీ వెరీ సింపుల్. ఇది మనం క్లాసిఫై చేసుకున్నాం కదా. Yes. దీంట్లో ఏ సిమ్టమాటిక్ ఉంటుంది, సిమ్టమాటిక్ లో మైల్డ్, మోడరేట్, సివియర్. సో వీఆర్ వర్రీడ్ అబౌట్ సివియర్. అంటే ఎప్పుడైతే సివియర్ గా ఉంటుందో, అంటే ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు ఓమార్బిడ్ కండిషన్స్ ఉండి ఎప్పుడైతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తలు తీసుకొని మనం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. సో మైల్డ్ కేసెస్ మీరు ఏదైతే హోమ్ క్వారంటైన్ లో సింపుల్ హోమ్ ట్రీట్మెంట్ తో జాయిన్ అది మైల్డ్ కేసెస్ అవి. సో ఎప్పుడైతే ఈ సీవియర్ కేసెస్ ఉంటాయో, సీవియర్ కేసెస్ లో తీసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు దాదాపుగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కనుక దీని విషయం మనం అనేక అంటే మీడియాలో కానీ అనేక విధాలుగా అందరికి తెలిసిపోయింది. కామన్ పీపుల్ కూడా ఈ జబ్బు విషయం చాలా వరకు విషయం తెలిసిపోయింది. అయితే సింపుల్ గా ఇప్పుడు ఏదైతే కంపెనీస్ చెప్పే విషయం ఏదైతుందో సింపుల్ గా అన్ని వైరసెస్ లాగానే దానికి చేయవలసిన బాధ్యత ఎట్లా ఉంటుందో దీనికి కూడా అట్లా చేయవలసిన బాధ్యత ఉంటుంది అని చెప్పడము అది సరైన పద్ధతి కాదు. ఇది టోటల్లీ డిఫరెంట్. దీని విషయంలో హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అందరినీ, అసోసియేషన్స్ ను సంప్రదించి దీని విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలనేది సంప్రదించిన తర్వాత చేయవలసిన పని. ఏది సంప్రదించకుండా, ఏది ఆలోచన చేయకుండా ఊరికేనే హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ను బదనాం చేయడం, బ్లేమ్ చేయడం ఇప్పుడు అట్లా కదండి. ఇంత విచిత్రం అంటే ఇప్పుడు అసలు వాస్తవంగా ఇది ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ బాధ్యత ప్రధానంగా. సో ప్రభుత్వ హాస్పిటల్స్ ఎప్పుడైతే సరిపోవట్లేదు, చేయలేకపోతున్నామని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చేయమన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ చేయమని చెప్పినప్పుడు కొన్ని అంటే ప్రైస్ చార్జెస్ ఇచ్చారు. అది అంటే నాకు సర్ప్రైజ్ అనిపించేది ఏంటంటే మరి ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏదైతే సేవలు అందిస్తున్నామో ఆ చార్జెస్ అన్ని ప్రభుత్వం నిర్ణయం చేసిందా ఇప్పటి వరకు? దేనికి చేయలే కదా. ప్రైవేట్ హాస్పిటల్స్ మాకున్న క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా మాకున్న రూల్ పొజిషన్ ఏంటంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఆ ప్రైవేట్ వాళ్ళ ధరల పట్టిక వాళ్ళు ముందు ఎగ్జిబిట్ చేయాలి, అంతవరకే. కానీ ఇప్పుడు ఇవాళ యశోద హాస్పిటల్లో ఉన్నది అపోలో హాస్పిటల్లో ఉండాలని లేదు, అపోలోలో ఉన్నది ఇంకో హాస్పిటల్లో ఉండాలని ఏం లేదు. ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకొని ట్రీట్మెంట్ ఒకటే విధంగా ఉంటుందేమో కదండి అశోక్ రెడ్డి గారు. ట్రీట్మెంట్ ఒకే విధంగా ఉంటుంది. ట్రీట్మెంట్ కానీ అక్కడ ఉండే వసతులు ఎవరి స్ట్రక్చర్, అంటే మనం ఎంత పెద్ద హాస్పిటల్ కి వెళ్తే మనం అంత పెద్ద బిల్ కి మనం ముందుగానే రెడీ అయిపోవాలంటారా? నో మనం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం కరోనా వచ్చినాక మాట్లాడుకుంటున్నాము. వాట్ అబౌట్ బిఫోర్ కరోనా? మీరు ఒకటి అది చెప్పండి. బిఫోర్ కరోనా మిగతా జబ్బులన్నిటికీ ఎలా వైద్యం జరిగింది ఇప్పటి వరకు? అన్ని కార్పొరేట్ హాస్పిటల్, ఇప్పుడు సేమ్ వైద్యము కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం జరిగేది, ఒక మిడ్ సైజ్ హాస్పిటల్లో కూడా జరిగేది. ఇలా ఒక అపెండిసెక్టమీ ఉందనుకోండి, అది చిన్న హాస్పిటల్లో జరిగేది, మిడ్ సైజ్ లో జరిగేది, కార్పొరేట్ హాస్పిటల్లో జరిగేది. కానీ ఎవరి ప్రైస్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. కాకపోతే మాకున్న రూల్ పొజిషన్ ఏంటి, ఏదైతే మేము ఛార్జ్ చేస్తామో ఏ హాస్పిటల్ వాళ్ళైనా దాన్ని ముందుగా తెలియజేయాలి. ఎట్ ద రిసెప్షన్ దాన్ని కరెక్ట్ గా తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కానీ ఇవాళ ప్రభుత్వం సడన్ గా మీరు కోవిడ్ పేషెంట్లకు వైద్యం చేయండి కానీ ఇంటికి తీసుకోండి అని చెప్పేసి ఏదైతే చెప్పిందో అది గతంలో లేదు కదా ఎప్పుడు. ఓకే, అంటే దీనికి ఒక ప్రక్రియ ఏదైనా మొదలు పెడితే బాగుంటుందంటారా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ లో దీనికి ఇంత బిల్లు దీనికి ఇంత బిల్లు అని? రెండు విషయాలు ఉన్నాయి దీంట్లో అండి. ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవాళ ఏదో మేము ఇన్సూరెన్స్ ఇచ్చాము, పాలసీస్ ఇచ్చాము, మీరు చేయాలి అని చెప్పడం కాదు. ముందు సంప్రదించాలి. మా అసోసియేషన్స్ అందరితోటి ఆలోచన చేసి ఇప్పుడు ఈ విషయంలో ఎట్లా ముందుకు పోవాలనేది ఆలోచన చేసిన తర్వాత ముందుకు పోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీస్ విషయంలో, ఇటు గవర్నమెంట్ విషయంలో గవర్నమెంట్ అనేది ఇప్పుడు వాళ్ళు చేసుకోవాలి. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్ చేసుకుంటే మీ సేవలకు ఛార్జెస్ మీరు ముందు ఎగ్జిబిట్ చేయండి, అంతవరకు మాత్రమే ప్రభుత్వం చెప్పాలి. అంతేగాని ఇంతే తీసుకోండి అని చెప్పడం మాత్రం గతంలో ఏ జబ్బులకు చెప్పలేదు, ఈ జబ్బుకు చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. రైట్. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ బాధ్యతల సంఘం నుంచి జగన్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి జగన్ గారు. ఇక్కడ మనం గమనిస్తే డాక్టర్స్ వర్షన్ ఒకలాగా ఉందండి, అట్ ది సేమ్ టైం కామన్ పబ్లిక్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు అనేటటువంటిది మనం చూస్తూ వస్తున్నాం. సో మీ వర్షన్ ఏ విధంగా ఉందండి?
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలు. అయితే హైదరాబాద్ నగరంలో గాంధీ, ఉస్మానియా, నీమ్స్, కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్, 1200 బెడ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అయితే జనాభా ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్ చాలా తక్కువగా ఉన్నందున ప్రైవేట్ హాస్పిటల్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుండి ఏమైందంటే లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో 2 నెలలు కేసులు తక్కువగా ఉన్నాయి. ఎక్కడ కూడా గాంధీలో ఉన్న పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయడము. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ జూన్ లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జూన్ తర్వాత అప్పుడు ప్రైవేట్ ల్యాబ్ లో కానీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేశారంటే జూన్ 15 ఒక జీవో జారీ చేస్తారు, 248 నెంబర్లు. జీవోలు ఏముందంటే ఆక్సిజన్ కు 7,500, నార్మల్ గా ఉన్న వాళ్ళకు 4,000, మరి వెంటిలేటర్ ఉన్న వాళ్ళకు 9,000 అని చెప్పి విత్ ఈ రేట్ల ప్రకారం ప్రైవేట్ కార్పొరేటర్స్ చేయాలి. లేదు మీకు ఎక్స్ట్రా స్కాన్ కానీ మన పీపీ కిట్లు కానీ ఏమైనా అవసరం పడితే దాన్ని సపరేట్ వేసుకోవాలని చెప్పి ఒక చెప్పడం జరిగింది. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఆ రేట్లు అమలు చేయలేదు. ఎందుకు చేయలేదు అని మేము వాళ్ళని ప్రశ్న అంటే వాళ్ళ యొక్క విషయాన్ని తీసుకుంటే డాక్టర్స్ డబ్బులు పెట్టాడడం, నర్సెస్ డబ్బులు పెట్టాడడం అనేది జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏమో గవర్నమెంట్ హాస్పిటల్ చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న జనాభా ప్రకారం రోజుకు 1,500-2,000 కేసులు పాజిటివ్ రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రజలు ఎక్కడ వాళ్ళు ప్రైవేట్ లోనేమో వాళ్ళకి రేట్లు వాడాలని వాళ్ళు చేయట్లేదు. ప్రభుత్వంలో మొత్తం అన్ని రకాల సంస్థలు డాక్టర్లు తక్కువగా ఉన్నారు, నర్సెస్ తక్కువగా ఉన్నారు, వెంటిలేటర్స్ లేక, ఆక్సిజన్ లేక బయట నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక డాక్టర్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే మేము ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతాం. కరోనా రాకముందుకు మేము రేట్లు ఎంట్రన్స్ లో పెట్టాలి, ఆ విధంగానే మేము చేయాలని చెప్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో నేను చెప్తాను ఇప్పుడు ఏంటంటే అలోపతి యాక్ట్ ప్రకారం డిఎంహెచ్ఓ పర్మిషన్ తీసుకునేటప్పుడు వీళ్ళు ఒక అపెండిక్స్ 3 ఇస్తారు. ఇచ్చేది కూడా ఏది నామకే ఒక 10 రకాల పేర్లు పెట్టి ఓన్లీ మీరు డాక్టర్ ఫీజు, ఎన్ఎస్ఏ ఫీజు, రూమ్ రెంట్, ఐసీయూ రెంట్, నర్సింగ్ చార్జెస్ అని ఇచ్చేసి డిఎంహెచ్ఓకి ఒక డమ్మి కాపీ ఇచ్చేసి పర్మిషన్ తెచ్చుకొని ఈ రోజు సామాన్య పేద మధ్య తరగతి ప్రజల్లో లక్షల రూపాయలు. అరే ల్యాండరీ చార్జెస్ ఏంది మేడం 7,000 ఉంది, సోషల్ డిస్టెన్స్ చార్జెస్ ఏంది 6,000 రూపాయలు, ఒక యాక్ట్ 8 ఫుడ్ సైడ్ చార్జెస్ అంట. అంటే గత 2 రోజుల నుంచి చూస్తే బిల్లులు వివిధ రకాలుగా చేసుకున్నారు. నేను అడుగుతాను మేడం, వీళ్ళని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ 3 రకాలుగా హాస్పిటల్ డివైడ్ చేస్తున్నారు బెడ్స్ కెపాసిటీ బట్టి. ఇలా మల్టీ స్పెషాలిటీలో నేను ఒక్కడే దానికి సమాధానం చెప్తా. ఇప్పుడు యశోద, అపోలో గురించి ఇంకా వేరే గవర్నమెంట్ హాస్పిటల్, సన్షైన్ హాస్పిటల్ కానీ, గ్లోబల్ హాస్పిటల్ కానీ, కామినీన్ హాస్పిటల్ కానీ ఒక సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ గ్లోబల్ లో 12,000 ఉండి సపోజ్ తక్కువ రేట్ ఉందనుకో, కామినీన్ పోతే 14,000 ఉంటుంది, లేదు ఇంకో హాస్పిటల్ పోతే 8,000 ఉంటుంది, ఇంకో హాస్పిటల్ పోతే 15,000 ఉంటుంది. అంటే వివిధ రకాల ఉన్న హాస్పిటల్ కెపాసిటీ ఎంఆర్ఐ స్కాన్ అనేది సేమ్ ఉంటుంది కదా, టీచర్ టెక్నీషియన్ కదా, మరి ఇంత రేట్ ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకు? అంటే మళ్ళీ అదే మల్టీ స్పెషాలిటీ నుంచి సూపర్ స్పెషాలిటీకి వస్తే అదే మళ్ళీ ఎంఆర్ఐ 8,000, 6,000 ఉంటుంది. అదే మళ్ళీ ప్రెసిడెంట్ ల్యాబ్ లో పోతే అది తక్కువ 5,000, 6,000 ఉంటుంది. అంటే ప్లానింగ్ అనేది సేమ్ ఉంటుంది. కానీ డిఫరెన్స్ బిల్డింగ్ లో చేంజ్ చేయడానికి అది నడుస్తుంది. రైట్, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఈ 3 వర్గాలుగా డివైడ్ చేసినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం స్పెషాలిటీ వాళ్ళు ఈ రేట్లు తీసుకోవాలి, మల్టీ స్పెషాలిటీ వాళ్ళు ఈ రేట్లు తీసుకోవాలి, ఇంకా సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఈ విధంగా రేట్లు తీసుకోవాలి. ప్రజల దగ్గర డాక్టర్ ఫీజు ఇంత, నర్సింగ్ ఫీజు ఇంత, అండ్ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ ఇంత అని చెప్పి ఒక రేట్లు జీవో విడుదల చేయాలి. ప్రభుత్వం ప్రజలు ఉన్న వాళ్ళు సూపర్ స్పెషాలిటీకి వెళ్తారు, మధ్య తరగతి వాళ్ళు ఉన్న వాళ్ళు చిన్న హాస్పిటల్కి వెళ్తారు, ఈ విధంగా చేసుకుంటారు కదా. ఎక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైట్ రైట్, ఈ పాయింట్ అర్థమైందండి. అయితే పద్మనాభరెడ్డి గారు, ఇప్పుడు ఫైనలీ ప్రజలకు ఒక సొల్యూషన్ అయితే కావాలండి. డాక్టర్స్ వర్షన్ అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది జరగదు, ఎందుకంటే వాళ్ళు చెప్తున్న లెక్కలు వేరేగా ఉన్నాయి. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి మనకి వేరియేషన్స్. ఇందాక జగన్ గారు చెప్పిన పాయింట్లో అయితే ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క వేరియేషన్ ఉంది. ఎంఆర్ఐకి ఒక దగ్గర 8, ఒక దగ్గర 9 అని. సో వీళ్ళ వర్షన్లో మాత్రం మేము ఇచ్చేటటువంటి సదుపాయాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఆ లెక్కలు అలా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మేము ట్యాక్స్లని, జిఎస్టీలు ఇవన్నీ పే చేసుకోవాలి కాబట్టి అంటూ వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంది. సో ఫైనలీ ఇక్కడ జడ్జ్మెంట్ కావాల్సింది ఒక సొల్యూషన్ అనేది ప్రజలు ఇంత పే చేసుకోలేరు కాబట్టి వీళ్ళకి కావాల్సిన సొల్యూషన్ ఏ విధంగా ఉండాలంటారు, ఏం చేయాలంటారు? హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పే వర్షన్ కరెక్ట్ కాదండి. అది ఏ విధంగా కూడా సమర్థనీయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ హాస్పిటల్ ఒక లేడీ డాక్టర్ కరోనా పేషెంట్స్ అటెండ్ అవుతూ షీ ఆల్సో గాట్ కరోనా. ఆ ఇంటి దగ్గర మాలక్పేటలో హాస్పిటల్లో జాయిన్ అయితే రోజు 50,000 రూపాయలు చేసినా చేయకున్నా 5 దినాలకు 2.5 lakhs బిల్ ఇచ్చినారు. నేను డబ్బు ఇంటికి వెళ్ళి పంపిస్తానంటే కూడా నథింగ్ డూయింగ్, మీరు డబ్బు కడితేనే హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి ఒక డాక్టర్ కు జరిగిన అనుభవం ఇది. కామన్ మ్యాన్ సంగతి కాదు, అంతా పత్రికలలో వచ్చింది, దీంట్లో కూడా విజువల్ మీడియాలో కూడా వచ్చింది. ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ యాజమాన్యం పబ్లిక్ లో చాలా రిసెంట్మెంట్ వస్తుంది. వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. మాకేం కాదు, ఇన్ని డబ్బులు ఇస్తేనే మేము ట్రీట్ చేస్తామన్నది కాదు. కనీసం ఇప్పుడు
బ్రేక్ ఈవెన్ పద్ధతిలోనైనా కానీ మీరు ట్రీట్మెంట్ చేయాలి. ప్రజలకు హాస్పిటల్స్ లో, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సోషల్ సర్వీస్ చేస్తున్నాయి అన్న ఫీలింగ్ కలగాలి. అది కలగడం లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ మేక్ ద హేవ్ ఇన్ సన్షైన్ అన్న పద్ధతిలో ప్రజలు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇప్పుడే ఎంత వీలైతే అంత పిండుకోవడం అని. ఇంతకు ముందు నేను చెప్పినాను, ఒక పేషెంట్ 15 lakhs ఏదైతే బిల్ వచ్చిందో ఆయనకు 5,000 ఇన్సూరెన్స్ ఉంది, 5 లక్షలు. ఆ ఇన్సూరెన్స్ పేపర్ చూపించినా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఏమిటంటే క్యాష్ కావాలి. అది కూడా ఎట్లా అంటే ఎవ్రీడే క్యాష్ తీసుకున్నారు. ఫస్ట్ డే కాగానే 2 lakhs రూపీస్, సెకండ్ డే ఇంకో 2 lakhs, ఈ మాదిరిగా 7-8 days లో 15 lakhs బిల్ చేసినారు. తల్లి చనిపోయింది, డెడ్ బాడీ మొత్తం డబ్బులు కడితే గానీ డెడ్ బాడీ ఇవ్వలేదు. ఈ విధంగా కొన్ని కథలు చెప్తా ఉంటే నేను అనేది అన్ని హాస్పిటల్స్ అలా చేయడం లేదు, కొన్ని బాగానే చేస్తుండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ది హాస్పిటల్స్ కు ప్రజలకు చాలా కోపం ఉన్నది. హాస్పిటల్స్ మీద, డాక్టర్స్ మీద లేదు, మెడికల్ స్టాఫ్ మీద లేదు. సైల్యూట్ దేమ్, వాళ్ళు ప్రాణానికి వాళ్ళ రిస్క్ తీసుకొని సేవ చేస్తున్నారు. క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు యాజమాన్యం ఏదైతుందో, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏదైతుందో వాళ్ళు ప్రజలను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. గవర్నమెంట్ ఏమో నిశ్చేష్టంగా, అంటే చేష్టలు లేకుండా ఊడుకుని పోయింది. మా దగ్గర బెడ్స్ ఉన్నాయి అంటారు. అయ్యా బెడ్స్ కాదు అక్కడ కావాల్సింది, డాక్టర్స్, నర్సెస్, ఎక్విప్మెంట్ కావాలా. ఇప్పుడు 18,000 బెడ్స్ ఉన్నాయంటారు, హాఫ్ వేకెంట్ ఉన్నాయంటారు. మీ దగ్గర బెడ్స్ ఉండి మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తే ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ పోయి నానా ఇబ్బంది పడి ఆస్తులన్నీ కూడా అప్పులు చేసి వాళ్ళకి బిల్ కట్టాల్సిన పరిస్థితి రాదు. దీని మీద ఒక కమిటీ ఇమీడియట్ గా విత్ ఇన్ 24 hours లో ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి గవర్నమెంట్ ఏదైతే రేట్స్ చెప్పిందో అవి చాలా లో ఉన్నాయి. చూస్తేనే అనిపిస్తుంది ఇంతకి అసలు ఇంపాసిబుల్ ఇలా అని చెప్పి. వీలైతే ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా పిలిచి ఈ ముగ్గురు కూర్చొని ఒక 24 hours ఒక సొల్యూషన్ కనుక్కోవాలి. రేట్స్ కొద్దిగా ఇంక్రీజ్ చేయాలి. అలాగే ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఒక సర్వీస్ మోటోగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. లేదు ఇప్పుడు దొరికిందే వీలున్నది ఇప్పుడే పిండుకుందామని అంటే కొన్ని దినాల్లో ప్రజలు చాలా కోపంతో ఉన్నారు, తిరగబడే పరిస్థితి ఏర్పడుతుందని అంటాను. అంటే నేను ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఆర్ సజెస్టింగ్, కానీ ఆ విధంగా విసిగిపోయి ఉన్నారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద. ఇవాళ వచ్చింది కాదు, ఇంతకు ముందు కూడా కరోనా రాకముందు కూడా వీళ్ళు ఆగడాలు చాలా ఉండే, బట్ అప్పుడు అంత పెద్దగా రాలేదు. ఎక్కడ చూసినా వీళ్ళు ఆగడాలు విపరీతంగా ఉన్నాయండి. రైట్ సార్. అయితే నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్ ని ఖచ్చితంగా మీరు వ్యతిరేకిస్తారు. అంటే 15 లక్షలు బిల్ తో పాటు ఒక ఆవిడ ఆల్రెడీ బిల్ కట్టేంత వరకు బయటకి పంపించామని చెప్పి హాస్పిటల్లోనే బంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా అందరూ చూసినవే. కాకపోతే ఖచ్చితంగా మీరు మా వరకు మేం చేయలేదు అనేటటువంటి పాయింట్ ని మీరు లేవనెత్తచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇంత బిల్స్ కట్టలేని ప్రజలకు మరో ప్రత్యాయం ఏమన్నా ఉందా హాస్పిటల్స్ నుండి? ఫైనలీ ఒక ప్రజలకు కావాల్సినటువంటి ఒక సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు పద్మరెడ్డి సార్ గారిని, దాని తర్వాత వినియోగదారుల అధ్యక్షులు గారు చెప్పినట్టు మనకి ఎలా ఉందంటే, మనకి అమెరికాలో ఉండే హాస్పిటల్స్ కావాలి, ఇండియాలో ఉన్న కండిషన్స్ లో విలేజ్ లో ఉన్న రేట్స్ కట్టాలని, అంటే ఫెసిలిటీస్ అన్ని కాబట్టి కావాలి కానీ రేట్స్ కట్టద్దని. డబ్బులు చార్జ్ చేసేది 2-3 కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ఉన్నాయి, వాళ్ళు చార్జెస్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు 5 star హోటల్ ఉంటుంది, మీరు తాజ్కి వెళ్ళండి, తాజ్ హోటల్ కి వెళ్తే వాడు కాఫీకి 500 తీసుకుంటాడు. అదే మీరు మన తాజ్ మహల్ వెళ్తే 20 రూపాయలు తీసుకుంటాడు. అదే బండి మీద చాయ్ తాగుతాడు 10 రూపాయలు తీసుకుంటాడు. మనం పేషెంట్స్ స్తోమత బట్టి వాళ్ళ చాయిస్ బట్టి వాళ్ళు వెళ్తున్నారు. మేమన్నా మీరు జనరలైజ్ చేయకండి. ఒక హాస్పిటల్ ఇంత అవుతుంది, మరి కొన్ని హాస్పిటల్ చాలా తక్కువ అవుతుంది, మరి దాని ఎందుకు హైలైట్ చేయట్లేదు? 99% మంచి ట్రీట్మెంట్ అయ్యి కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అయింది మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. ఒక 1% చేసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కరోనా వచ్చింది కాబట్టి ఈరోజు చర్చ అవుతుంది. కరోనా వచ్చినప్పుడు ఏం చేయాల్సింది? మేమందరం చెప్తున్నాం, ఇన్సూరెన్స్ కంపెనీస్ వారు కూడా ముందుకు వచ్చేసి వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ గవర్నమెంట్ ఇప్పుడు బ్లేమ్ చేయడము కానీ ఇటు ప్రైవేట్ హాస్పిటల్ బ్లేమ్ చేయడం అని కరెక్ట్ కాదు. పేషెంట్ కు చాయిస్ ఉంది, తను ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈరోజు కరోనాతో సఫర్ అయ్యేది హాస్పిటలైజేషన్ కావాల్సిన ఓన్లీ 1%కి. 90% వారికి ఏసిమ్టమాటిక్ ఉంటారు, దాంట్లో 8-10% వాళ్ళకి 8-9% వాళ్ళకి మైల్డ్ హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్, హోమ్ క్వారంటైన్ లేదా ఆక్సిజన్ థెరపీతో ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ మన ఈ 1% వాళ్ళని కూడా మనం అందరినీ 90% వరకు రికవర్ చేసి ఇంటికి పంపుతున్నామని ఆ పాజిటివ్ యాంగిల్ లో మాత్రం మనం ఎవరు చూడట్లేదు. ఎంతసేపు ఇంత డబ్బు ఖర్చు అయింది, అంత డబ్బు ఖర్చు అయింది అని చూస్తున్నారు. అది కూడా ఖర్చు అయింది కూడా ఒకటో 2 హాస్పిటల్ అయిండొచ్చు. కానీ మిగతా హాస్పిటల్స్ కూడా ఎంత సేవ చేసి ఇంత ముందుకు వచ్చి ధైర్యంగా చేస్తున్న దాన్ని కూడా మీరు అప్రిషియేట్ చేయాలి. సో ఊరికే బ్లేమ్ చేయడము, హాస్పిటల్ ని బ్లేమ్ చేయడము, అలాంటి డాక్టర్స్ ని కూడా అందజేయడం సరైనది కాదని చెప్పేసి. లేదండి డాక్టర్ గారు, అయితే యాక్చువల్లీ స్టార్టింగ్ లో మనకి కరోనా స్టార్ట్ అయిన కొత్తలో రీసెంట్ గా కూడా మనకి జస్ట్ 2-3 రోజులకే 3-4 లక్షల బిల్ అన్నది కూడా బయటకు వచ్చింది. దీని నుంచే మనకి
అందరికి భయం అనేది స్టార్ట్ అయింది అనమాట. ఆ కోణంలోనే ఒక్కొక్కరు హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో బెడ్స్ లేవనో మరో కారణంతో వెళ్ళలేక ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆశ్రయించాలంటే భయపడిపోతున్నారు కాబట్టి మనకి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మరి ఏమంటారండి ఫైనల్ గా అశోక్ రెడ్డి గారు? అదేనండి, లేదు మీరు అన్నట్టు ఆ బిల్స్ కూడా ఎందుకు వచ్చాయి అంటే వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళ కరోనా కాకుండా కరోనా పాటు వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి, అదే కాకుండా వాళ్ళకి ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ బిల్స్ కూడా దీనికి యాడ్ అవుతాయి. మనం ఉట్టి కరోనా చూడద్దు, కరోనా పాటు తను వేరే ఇతర మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెడికల్ ఇష్యూస్ ఉంటాయి. సో కరోనాతో పాటు వాటిని కూడా ట్రీట్మెంట్ చేయాలి, వాటిని కూడా మనం ఆ ఖర్చును కూడా మనం పరిగణలో తీసుకోవాలి. కానీ ఆ ఖర్చును కూడా తీసుకొచ్చి మీరు కరోనాలో కలిపితే డెఫినెట్ గా మీకు ఇన్ఫ్లేటెడ్ గా బిల్స్ అయితే హై కనబడుతుంటాయి. కానీ మీరు అందరు కూడా ఇలాంటి బిల్స్ రావు. చాలా మందికి 45,000-50,000 అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు కూడా చెప్తారు ఎట్లా అవుతుందో. కానీ ఒకటో రెండో కంప్లైంట్స్ వచ్చింది దాన్ని పట్టుకొని మనం ఇంత చర్చ చేయడం అది మాత్రం ఇది కరెక్ట్ కాదు. మోరోవర్ మీరు డాక్టర్స్ పేషెంట్స్ మధ్యన కాన్ఫిడెన్స్ లెవెల్ ని దాన్ని మీరు అది డౌట్ చేస్తున్నారు ఇట్లాంటి. రైట్ సార్, పద్మనాభ రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారండి? సో డాక్టర్స్ అయితే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు క్లియర్ గా ఉన్నారండి. సో మాకున్న పరిస్థితులకు మేము ఇంతకు మించి ఏం చేయలేమనేది మాత్రం క్లారిటీ ఇచ్చేస్తున్నారు. సో ఫైనల్లీ గవర్నమెంట్ నుంచి ఏమైనా చేంజ్ రావాలంటారా? ఇక్కడ ఇష్యూ డాక్టర్స్ కు పేషెంట్స్ కు లేనే లేదండి. డాక్టర్స్ కాదు, యాజమాన్యం, హాస్పిటల్ యాజమాన్యానికి పేషెంట్స్ కి ఉంది. హాస్పిటల్ చాలా కేసెస్ బయటకు వస్తున్నాయి కాబట్టి డాక్టర్స్ తో మీటింగ్ పెట్టండి, యాజమాన్యంతో ఏదైతే హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మీటింగ్ పెట్టేసేసి రీజనబుల్ రేట్స్ ఒకటి ఫిక్స్ చేసి అందరినీ అది ఫాలో కమ్మండి. అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళని పిలవండి. దాని ఇన్సూరెన్స్ లోపల కండిషన్స్ ఉంటే దాన్ని కొంచెం సరి చేసుకొని ఇన్సూరెన్స్ ఇవ్వగానే, ఇన్సూరెన్స్ పేపర్స్ ఇవ్వగానే అదే మాదిరిగా దాన్ని ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. క్యాష్లెస్ ఏదైతే ట్రీట్మెంట్ అంటున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా ఇంకా రోజు రోజు పెరుగుతుంది కాబట్టి ముందు ఇంకా సమస్యలు చాలా దినాల వరకు, ఇంకొక 3-4 వీక్స్ 1 మంత్ సమస్యలు ఇంకా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడైనా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండి. సో నరసింగారెడ్డి గారు, ఫైనల్లీ IRDA అయితే ఒక హెచ్చరిక జారీ చేసింది, ప్రొవైడ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఆర్ ఫేస్ యాక్షన్ అని. ఫైనల్లీ వాట్ విల్ బి యువర్ ద లాస్ట్ లైన్? IRDA has no role to take action on that. We are not under IRDA. IRDA will ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి అది ఇచ్చింది ఆర్డర్. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని అంటున్నారు మీరు చేయాల్సింది. మేము ఎలా చేస్తామంటే మీరు ఇచ్చే టారిఫ్స్ మాతో డిస్కస్ చేయకుండా మేము ఈ రోజు కూడా అంటున్నాం, వీఆర్ విల్లింగ్ టు సర్వ్ ద పాపులేషన్, వీఆర్ విల్లింగ్ టు సర్వ్ ద పీపుల్. కానీ మీరు ఒకటే వన్ సైడెడ్ గా మీరు డెసిషన్ తీసుకొని మీరు ఇదే రేట్లకు చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు. ఏదుంటే కూర్చుందాం, చర్చిద్దాము, దానికి సొల్యూషన్ వద్దాం. డెఫినెట్ గా మేము ముందుకు వస్తాము. పేషెంట్స్ కోసం ట్రీట్మెంట్ కూడా మేము ముందుకున్నాము. అందరం కూడా మీకు సేవ చేయడానికి ఉన్నాం తప్ప వేరే దానికి లేదు. కాబట్టి వాళ్ళు ముందుకు రావాలి, మేము ముందుకు వస్తాం, చర్చిద్దాము. మీరందరూ ఉన్నారు, మీరు కూడా మంచి ముఖ్య పాత్ర తీసుకొని ముందుకు రండి. డెఫినెట్ గా దీనికి ఒక సొల్యూషన్ కొద్దామండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నరసింగారెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, అలాగే పద్మనాభ రెడ్డి గారు, ఇంకా జగన్ గారు. సో ఫైనలీ ఏదైనా సరే దీనికి ఒక సొల్యూషన్ కావాలి. ప్రజల మీద పడుతున్నటువంటి ఇంత బిల్లుల నుంచి, కరోనా కంటే బిల్లులకే ఎక్కువ భయపడిపోతున్నారు. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలని ఏపీ అనుకోరు.